అందరికీ నమస్కారం అండి. మనందరి జీవితాలలో కొన్ని చేదు సంభవాలు జరిగిపోయి ఉంటాయి. మనకు తీరని నష్టాలు కలిగి ఉంటాయి. తీరని బాధలకు గురై ఉంటాం. వీటన్నిటిని తలుచుకుంటూ బాధపడుతూ చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరి కోసమే ఈ కథ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఒక ఊరిలో అజయ్ అనే వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి చాలా మంచి ఆర్టిస్ట్ అన్నమాట. అంటే డ్రాయింగ్స్ అనేది బాగా మంచి చిత్రాలను గీస్తూ ఉంటాడు. ఒక చిత్ర కళాకారుడు. ఏ బొమ్మనైనా సరే చూడగానే గీయగలిగే సామర్థ్యం గల అజయ్ ఆ ఊర్లోనే మంచి పేరు కలిగిన ఒక వ్యక్తి అన్నమాట. ఇలా తన చిత్రాలతో అందరి మెప్పు పొందుతూ ఆనందంగా జీవిస్తున్న ఒక సందర్భంలో ఒకరోజు అతనికి తీరని బాధ అనేది కలుగుతుంది. అంటే తీరని తిరిగి రాని ఒక నష్టం అనేది జరుగుతుందన్నమాట. ఇక మన అజయ్ జరిగిన దాన్ని గురించి తలుచుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు. ఇలా జరగకుండా ఉండాల్సింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. ఎంత బాధ అంటే తనకెంతో ఇష్టమైన చిత్రకళ మీద కూడా ఆసక్తి పోయేంత బాధపడుతూ ఉంటాడు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఆ బాధల నుంచి బయటికి రాకుండా జరిగిపోయిన దారి గురించి ఆలోచిస్తూ తన చిత్రకళను కూడా పక్కన పెట్టేసే అంత బాధ అనేది పడిపోతూ ఉంటాడు. ఎన్నో రోజులైపోయింది, అయినా దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. తన స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ చెప్పారు, కానీ అతను మాత్రం ఆ బాధ నుంచి బయటికి రాలేక అదే పనిగా తలుచుకుంటూ ఉంటారు. ఎందరూ సర్ది చెప్పినా, ఎందరూ నచ్చ చెప్పినా, ఎందరూ ఎంత మోటివేషన్ ఇచ్చినా కానీ అతని మనసు మారకుండా అలాగే ఆ బాధలోనే మునిగిపోయి ఉంటాడు. ఇలా జరిగిన కొంతకాలానికి తన ఇంటి ఒక చెట్టు కింద నిల్చో ఉంటాడనమాట. బాబు అనే ఒక ముసలాయన గొంతు అనేది వినిపిస్తుంది. ఎవరు అని చెప్పి అజయ్ అలా కళ్ళెత్తి చూడగా ఒక వ్యక్తి, కొంచెం వయసు మీద పడిపోయిన ఒక అతను ఒక ఆవుని చేతిలో పట్టుకుని ఉంటాడనమాట. అంటే తన ఆవుకి మెడకి ఒక తాడు కట్టి చేతిలో పట్టుకొని కనిపిస్తాడు. ఏంటి తాత, ఏంటి చెప్పు అంటే, నాకు ఒక సహాయం చేయాలి నాయన. అది ఏంటి అంటే, ఈ యొక్క ఆవు ఇక్కడే ఉంటుంది. పైకి అది ఉంది కదా, ఆ ఎత్తు అనేది ఆ కొండపైకి వెళ్తే పచ్చగా పచ్చని గడ్డి ఉంది. ఆ గడ్డిని తింటే దీనికి మంచి ఆరోగ్యం, బాగా పాలిచ్చి నాకు కొంచెం ఆదాయం ఉంటుంది. కానీ నా శక్తికి నేను ఈ యొక్క ఎత్తుని ఎక్కించలేకపోతున్నాను. కొంచెం ఈ ఆవుని కొద్దిగా ఆ పైకి తోలగలవా? తోలితే నాకు సహాయం చేసిన వాడవుతాయే. ఇక్కడంతా ఎండిపోయిన గడ్డే ఉంది, కానీ పచ్చటి గడ్డి పైనే ఉంది. కొంచెం అక్కడి వరకు తీసుకెళ్ళు. ఆ కొండపైకి దిగిందంటే మంచి పచ్చటి గడ్డి, దీనికి మంచి ఆహారం, ఆరోగ్యమైన ఆహారం అనేది దొరుకుతుంది అంటాడనమాట. ఇంతగా బతిమలాడాల తాత. సరేను, నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఆ ఆవుని పైకి తోలుతాడు. అది ఎంత లాగినా పైకి కొండపైకి అనేది ఎక్కదనమాట. కొండ అంటే చిన్న ఎత్తే. ఆ ఎత్తు కూడా తాత ఎక్కలేడు కదా. ఆ ఎత్తుని ఎక్కించడానికి ఈ అజయ్ వచ్చి చాలా కష్టపడుతున్నాడు, కానీ ఎక్కించలేకపోతున్నాడు. ఎలాగలాగా లాక్కొచ్చి ఆ ఎత్తు పైన, ఆ చిన్న కొండపైన పెట్టగానే అది మళ్ళీ పరిగిస్తా వచ్చేసి కిందకి ఆ ఎండిపోయిన గడ్డిని తింటుంది, ఆకులు అలమల్ని తింటుంది. ఎంతగానో ప్రయత్నించాడు, తీసుకుపోవటం మళ్ళీ తీసుకొచ్చేయటం. చాలా విసిగెత్తిపోయాడు. ఒక 10 సార్లు అలాగ జరిగేసరికి, తాత ఇది ఎంతసేపటికి పైకి అనేది రానంటుంది. పైన మంచి గడ్డి తినకుండా ఈ ఎండిపోయిన గడ్డికే నీ ఆవు అనేది అలవాటైపోయింది. నీది ఎంతైనా చెప్తే వినటం లేదు. నువ్వైనా చెప్పు తాత. నువ్వు బాగా అన్నా దానికి నువ్వు మేపుతుంటావు కదా, నీకు అలవాటై ఉంటుంది కాబట్టి దాంతో మాట్లాడి చెప్పు. పైన నీకు ఆరోగ్యకరమైన మంచి పచ్చిగడ్డి ఉంది, ఇక్కడ ఎండిపోయిన గడ్డి అంత ఆరోగ్యం కాదు అని చెప్పు, నేను పైన వదులుతాను అని చెప్తాడనమాట. అది మనిషి కాదు కదయ్యా, దీనికి వచ్చి వినిపిస్తుందా, అది అర్థం చేసుకుంటుందా అంటే, నువ్వే కదా తాత పెంచుతున్నావు, నీకే తెలియాలి, దీనికి అసలు బుద్ధి ఉందా? పైన పచ్చగడ్డి వదిలేసి కింద ఎండిపోయిన గడ్డి తింటుంది, దీనికి అసలు కొద్దిగా బుద్ధి జ్ఞానం అనేది కూడా లేదు నీ ఆవుకి అని చెప్పి తన ఫ్రస్ట్రేషన్ అంతా వెల్లబిస్తాడు అజయ్. అప్పుడు ఆ తాత చెప్తాడు, మనలాగా మనిషి కాదు కదా నాయనా, అది ఆవు, జంతువు. మనిషికే మనం
జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ తిరిగి ఆ బాధలోనే ఉండిపోతున్నాం. ఇంకా ముందు ఎంత అదృష్టం ఉంది, ఎంత మంచి లైఫ్ ఉంది, ఎంత ఆనందం ఉంది అని చెప్పి మర్చిపోయి ఆ బాధలోనే బతికేస్తున్నాం. అలాంటిది ఈ నోరు లేని జీవికి, జ్ఞానం లేని ఆవుకి ఏం తెలుస్తుందయ్యా, అక్కడ పచ్చగడ్డి ఉంది అక్కడే పోయి తినాలి అని చెప్పి మనం మనుషులే తెలుసుకోలేకపోతున్నాము అంటాడు. ఎవరి గురించి తాత నువ్వు చెప్తున్నావంటే, నీ గురించే నేను చెప్తున్నానయ్యా, నువ్వు ఎంత మంచి చిత్ర కళాకారుడివి, నీ గురించి నాకు అంతా తెలుసు. ఎందువల్లంటే ఈ ఊర్లో నేనేం కూడా ఉన్నాను, నీకు ఏదో ఒక సంఘటన జరిగింది, బాధించే సంఘటన అని చెప్పి అంతా ఆ బాధలోనే ఉండిపోయావు. జరిగే కాలాన్ని పట్టించుకోకుండా జరిగిపోయిన కాలంలోనే నువ్వు ఉండిపోయి బాధపడుతున్నావు. అద్భుతమైన నీ చిత్రకళను వదిలేసి నువ్వు ఇలాగే దిగుల్లో ఏం పట్టనట్టు కూర్చుంటే నీకే జ్ఞానం అనేది నశించింది. అలాంటి ఈ ఆవుకి ఎలా నశిస్తుంది, ఈ ఆవుకి ఎలా తెలుస్తుంది చెప్పు అని చెప్పి తాత చెప్తాడు. ఏంటి తాత ఏం మాట్లాడుతున్నావు అంటే, అవును నువ్వు ఎంత బాగా బొమ్మలేస్తావు, ఈ ఊర్లోనే నీకు అంత మంచి పేరుంది, కానీ నీకు జరిగిన ఒక బాధాకరమైన సంఘటన వలన ఇంత బాధపడిపోతూ ఇంకా జీవితమే లేదు అంటూ ఆ బాధలో మునిగిపోయి ఉన్నావు. భగవంతుడు మరుపు అనే ఒక విషయాన్ని మనకిచ్చాడు, అది మరిచిపోయి జీవించడమే జీవితం. కాబట్టి భగవంతుని సృష్టిని మించి నువ్వు అలాగే బాధపడితే ఎలాంటి ప్రయోజనమూ లేదు. నీకు, నీ కుటుంబ సభ్యులకి, నీ ఇంట్లో వాళ్ళకి, నీ తోటి వాళ్ళకి అందరికీ బాధ కలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో అప్పుడే కదా నీ వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. అలా కాకుండా నువ్వు ఆ బాధలోనే మునిగిపోయి నువ్వు నీకున్న ముందున్న జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుంటున్నావు. నీ కళని నువ్వు మరిచిపోయావు. నీ అద్భుతమైన చిత్రకళతో నీకు ఎంతో భవిష్యత్తు ఉంది, ఆ భవిష్యత్తును కాలదనుకుంటున్నావు అని చెప్పి ఆ అజయ్కి వచ్చి బాగా వివరిస్తాడనమాట. ఇంక నుంచి అలా ఉన్న తాత, నేను నా బయట నుంచి వస్తాను, నువ్వు చెప్పిన తర్వాత నేను ఇంక నుంచి బాధలో ఉండను, నేను చిత్రకళని ఆరంభిస్తాను అని చెప్పి చక్కగా జ్ఞానాన్ని పెంచుకొని భవిష్యత్తు గురించి ఏం చేయాలి అని చెప్పి ఒక అవగాహన వస్తుంది అజయ్కి. ఈ కథ విన్న తర్వాత అజయ్కి, తాత మాటలకి అజయే కాదండి మనందరికి కూడా ఒక మైండ్లో ఒక ఆలోచన అనేది వచ్చింది కదా ఇప్పుడు. అది ఏంటి అంటే, ఇక నుంచి జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ అలాగే ఉండకుండా ముందు ఎంతో భవిష్యత్తు ఉంది, ఆ భవిష్యత్తులో ఆనందం అనేది బోలెడుంది, ఆ ఆనందాన్ని అనుభవించాలంటే మనం జీవించాలి. కాబట్టి భవిష్యత్తు కోసం ఉండాలి. జరిగిపోయింది గతాన్ని మర్చిపోయి మన భవిష్యత్తుని బాగా బంగారు బాటగా మార్చుకోవటం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి జరిగిన దాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి జీవిద్దాం. ముఖ్యంగా ఇప్పుడు చదువుకునే పిల్లలు, బోర్డ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరూ కూడా, అయ్యో లాస్ట్ టైం నేను వచ్చి హాఫెర్లీలో నాకు తక్కువ మార్కులు వచ్చాయి, క్వార్టర్లీలో నాకు చాలా అసలు డల్గా ఫెయిల్ అయిపోయాను, ఇప్పుడు కూడా నేను చదవలేను, ఇలాంటి అభిప్రాయాలు మానేసి అప్పుడు ఫెయిల్ అయ్యాం కాబట్టి ఇక ముందు మనం వచ్చి మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఈసారి చక్కగా పాస్ అవ్వాలి, చక్కగా ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని ఆలోచన అనేది పెంచుకోవాలన్నమాట. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఒక జాబ్ రాలేదు అని చెప్పి కృంగిపోకుండా దీనికి మించిన జాబ్ నేను కొట్టి చూస్తాను, దీనికి మించిన జాబ్ నాకు భగవంతుడు ఇస్తాడని ఒక పట్టుదలతో మనం శ్రమించి కష్టపడ్డామంటే తప్పకుండా మనకు భవిష్యత్తు బంగారులాగా మారుతుందండి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.